అండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇలా క్యాబేజీ కంది పచ్చడి చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. అన్నం టిఫిన్‌లోకి చాలా బాగుంటది. కట్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజీని ఆవిరి మీద ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ కందిపప్పు, కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి బాయిల్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి చల్లారిపోయిన కందిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. హాఫ్ కప్ ఎండి కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. 6 వెల్లుల్లి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు ముందే నానబెట్టుకొని ఇందులో రసాన్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన క్యాబేజీని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దింజలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. క్యాబేజీ కంది పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.